సో ఇవి వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి. మీరు పర్ డేకి 650 వరకు అర్న్ అయితే చేసుకోవచ్చు. మినిమం 15 మెయిల్స్ అయితే మీరు సెండ్ చేస్తే సరిపోతుందన్నమాట పర్ డేకి. సో ఎటువంటి డిగ్రీ కూడా అవసరం లేదన్నమాట ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. సో మీకు అప్లై ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో మీకు తెలియనివి గూగుల్ చేసి ఆన్సర్ అయితే చేసేయండి. మీకు అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ కూడా మొత్తం వీడియోలోనే ఉంటుందన్నమాట. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. క్లిప్బోర్డ్ హెల్త్ కంపెనీ నుండి మనకు క్లయింట్ సపోర్ట్ స్పెషలిస్ట్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇది వచ్చేసి హెల్త్ కేర్కి సంబంధించిన జాబ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ని కెనడా, యూకే, యూరప్, సౌత్ ఆఫ్రికా, ఫిలిప్పీన్స్, ఇండియా, సో ఈ యొక్క లొకేషన్స్ నుండి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. సో ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ పొజిషన్ అనమాట. మీరు హ్యాపీగా ఇంటి నుండి అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి అబౌట్ క్లిప్బోర్డ్ హెల్త్ కనుక చూసుకుంటే, క్లిప్బోర్డ్ హెల్త్ ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిరీస్ సి మార్కెట్ ప్లేస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబౌట్ ది రోల్ కనుక చూసుకుంటే, క్లిప్బోర్డ్ హెల్త్ ఈజ్ లుకింగ్ ఫర్ హైలీ మోటివేటెడ్ కస్టమర్ ఫోకస్డ్ ఇండివిజువల్స్ టు జాయిన్ అవర్ టీమ్ యాజ్ B2B సపోర్ట్ స్పెషలిస్ట్ అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఎవరైతే హైలీ మోటివేటెడ్గా ఉంటారో అండ్ అలాగే ఇండివిజువల్గా వర్క్ చేయడానికి విల్లింగ్ ఉంటారో, సో అటువంటి క్యాండిడేట్స్ని వీళ్ళు రిక్రూట్మెంట్ తీసుకోవడానికి అయితే చూస్తున్నారని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. దిస్ ఈజ్ నాట్ ఏ ట్రెడిషనల్ కాల్ సెంటర్ రోల్. యూ విల్ బీ ద ఫ్రంట్ లైన్ అకౌంట్ మేనేజ్ ఫర్ అవర్ మోస్ట్ వాల్యూడ్ బిజినెస్ క్లయింట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ యూ లీ కనుక చూసుకున్నట్టయితే, ఓన్ అండ్ రిజాల్వ్ కస్టమర్ ఇష్యూస్ ఎండ్ టు ఎండ్ అనమాట. యాక్ట్ యాజ్ ప్రైమరీ సపోర్ట్ కాంటాక్ట్ ఫర్ హెల్త్ కేర్ ఫెసిలిటీ. సో మీరు వచ్చేసి ఈ యొక్క కస్టమర్కి ఈ యొక్క హెల్త్ కేర్కి సంబంధించిన కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళ యొక్క ఇష్యూస్ని రిజాల్వ్ చేసే విధంగా మీ యొక్క వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో ఫోన్ కాల్స్ ద్వారా, మెయిల్స్ ద్వారా వాళ్ళకు మీరు రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రివెంట్, చర్న్, డ్రైవ్ రిటెన్షన్ అనమాట. ఐడెంటిఫై పొటెన్షియల్ ఇష్యూస్ బిఫోర్ దే ఎస్కలేట్ అండ్ వర్క్ క్లోజ్లీ విత్ ఇంటర్నల్ టీమ్స్ టు రిటైన్ కస్టమర్స్ అనమాట. ఎంగేజ్ ఇన్ రియల్ టైమ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, హ్యాండ్లింగ్ అట్లీస్ట్ 30 కాల్స్, 15 మెయిల్స్, టికెట్స్ డైలీ అనమాట. సో మీరు వచ్చేసి అట్లీస్ట్ 30 కాల్స్ అయితే హ్యాండిల్ అయితే చేయాల్సి ఉంటుంది. మినిమం 15 మెయిల్స్ అయితే సెండ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్షూరింగ్ దట్ ఈచ్ కస్టమర్ ఇంటరాక్షన్ రిజల్ట్ ఇన్ రియల్ సొల్యూషన్, నాట్ జస్ట్ ఎ క్విక్ ఫిక్స్ అనమాట. వర్క్ ఇండిపెండెంట్లీ ఇన్ ఏ ఫాస్ట్ ఫేస్డ్ ఎన్విరాన్మెంట్. వీ సీక్ సెల్ఫ్ స్టార్టర్స్ who can think on their feet and don't require మైక్రో మేనేజ్మెంట్ అనమాట. వాట్ వీ లుక్ ఫర్ కనుక చూసుకుంది కస్టమర్ సెంట్రిక్ మైండ్ సెట్ అనమాట. యూ జెన్యున్లీ కేర్ అబౌట్ హెల్పింగ్ కస్టమర్స్ అండ్ టేక్ ఓనర్షిప్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. సో మీరు వచ్చేసి మీరు జెన్యున్గా హెల్ప్ చేసే ఎబిలిటీ మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. క్లియర్ ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్ మాట్లాడడం, రాయడం మీరు ఇంగ్లీష్లో క్లియర్గా రావాల్సి ఉంటుంది అనమాట. క్రిటికల్ ఫర్ సక్సెస్ ఇన్ దిస్ రోల్ అనమాట. ప్రోయాక్టివ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. యూ డోంట్ జస్ట్ ఫాలో స్క్రిప్ట్స్, యూ థింక్ క్రిటికల్లీ అండ్ ఫైండ్ లాంగ్ టర్మ్ సొల్యూషన్స్ ఫర్ కస్టమర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి హై అకౌంటబిలిటీ. వీ వాల్యూ పీపుల్ హూ హోల్డ్ దెమ్సెల్వ్స్ టు హై స్టాండర్డ్ అండ్ కన్సిస్టెంట్లీ డెలివర్ రిజల్ట్స్ అనమాట. సో ఎగ్జాక్ట్ వర్క్ అనేది కంపెనీ వాళ్ళు నేర్పిస్తారనమాట. మీకు జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకోండి. ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మీకు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ హూ కెన్ అప్లై కనుక చూసుకుంటే, ఎక్స్పీరియన్స్ లెవెల్ వచ్చేసి ఓపెన్ టు క్యాండిడేట్స్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ లెవెల్. వాట్ మ్యాటర్స్ మోస్ట్ ఈజ్ యువర్ ఎబిలిటీ టు హ్యాండిల్ బిజినెస్ కస్టమర్ ప్రొఫెషనల్లీ, సాల్వ్ ప్రాబ్లమ్స్ ఎఫెక్టివ్లీ అనమాట. సో మీరు వచ్చేసి కస్టమర్స్ని హ్యాండిల్ చేసే విధంగా ఉండాల్సి ఉంటుంది అండ్ అలాగే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధంగా వర్క్ అయితే ఉంటుంది అనమాట. ఎడ్యుకేషన్ వచ్చేసి నో స్పెసిఫిక్ డిగ్రీ రిక్వైర్డ్ అనమాట. వీ కేర్ అబౌట్ వాట్ యూ కెన్ డూ, నాట్ జస్ట్ వాట్ ఆన్ యువర్ రెజ్యూమ్. సో మీ యొక్క రెజ్యూమ్లో ఏముందని వాళ్ళు చెక్ చేయాలన్నమాట. సో మీరు ఎలా చేస్తారు ఏంటి అనేది వాళ్ళు మిమ్మల్ని చెక్ చేస్తారనమాట. సో నో డిగ్రీ రిక్వైర్డ్ అని ఇక్కడ స్పెసిఫిక్ డిగ్రీ అయితే అవసరం లేదనమాట. సో మీరు హ్యాపీగా 12th పాస్ అయినా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. జాయిన్ క్లిప్బోర్డ్ కనుక చూసుకుంటే 100% రిమోట్ పొజిషన్ ఉంటుందన్నమాట. ఆల్వేస్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఎనీవేర్ మీరు వర్క్ ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. ఫాస్ట్ పేస్ స్టార్టప్ ఎన్విరాన్మెంట్. జాయిన్ ఏ కంపెనీ దట్ వాల్యూస్ క్యూరియాసిటీ, ఇండిపెండెంట్ అండ్ గ్రోత్ అనమాట. హైరింగ్ ప్రాసెస్ దట్ రివార్డ్ స్కిల్స్, నాట్ జస్ట్ ఎక్స్పీరియన్స్.
ఎవ్రీ అప్లికెంట్ గెట్స్ ఫైర్ షాట్. అవర్ సెలెక్షన్ ఈస్ బేస్డ్ ఆన్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ, నాట్ జస్ట్ క్రెడెన్షియల్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ టిప్స్ ఆఫ్టర్ అప్లికేషన్ కనుక చూసుకుంటే ది అప్లికేషన్ ఫామ్ ఆల్సో ఇంక్లూడ్ బేసిక్ కస్టమర్ సపోర్ట్ స్కిల్స్ బేస్డ్ క్వశ్చన్స్. గెట్టింగ్ ఎనీ ఆఫ్ దీస్ క్వశ్చన్స్ రాంగ్ విల్ రిజల్ట్ ఇన్ ఆటోమేటిక్ రిజెక్షన్ అనమాట. సో వీళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలన్నమాట. సో అడిగిన క్వశ్చన్స్ కరెక్ట్గా ఆన్సర్ అయితే చేస్తే కనుక మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వదు. లేదు అనుకుంటే మ్యాచ్ అవ్వకపోతే మీ యొక్క ఆన్సర్స్ ఆటోమేటిక్గా మీ యొక్క అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అయిపోతుంది అనమాట. దిస్ అసెసెస్ యువర్ ఎబిలిటీ టు హ్యాండిల్ రియల్ క్లయింట్ సిచ్యుయేషన్స్. ఇఫ్ యూ పాస్ ద ఇనిషియల్ స్క్రీనింగ్ యూ విల్ రిసీవ్ an email with case study instruction within 2 to 3 days అనమాట. సో మీరు కనుక పాస్ అయితే కనుక మీరు 2 to 3 డేస్లో మీరు మెయిల్ అనేది పంపిస్తారనమాట. మీరు మెయిల్ అనేది రిసీవ్ చేసుకుంటారు. మీరు పాస్ అయితే కనుక. మీరు రిజెక్ట్ అయితే కనుక సో ఎటువంటి మెయిల్ అనేది రాదనమాట. చెక్ యువర్ స్పామ్ ఫోల్డర్. ఇఫ్ యూ డోంట్ సీ ద మెయిల్ మేక్ షూర్ ఇట్ హ్యాస్ నాట్ బీన్ ఫిల్టర్డ్ అనమాట. సో మీరు స్పామ్ ఫోల్డర్లో కూడా ఒకసారి చెక్ చేసుకోండి 2 to 3 డేస్ అయిన తర్వాత అప్లై చేసుకున్న తర్వాత. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే టు సక్సెస్ ఇన్ దిస్ రోల్ యూ మస్ట్ హ్యావ్ కనుక రిలయబుల్ ల్యాప్టాప్ డెస్క్టాప్ ఉండాల్సి ఉంటుంది. మినిమం 20 Mbps వైర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి వైర్ హెడ్సెట్ ఫర్ క్లియర్ కమ్యూనికేషన్, ఎక్వైట్ డిస్ట్రాక్షన్ ఫ్రీ వర్క్ స్పేస్, స్టేబుల్ పవర్ అండ్ అలాగే ఇంటర్నెట్ కనెక్టివిటీ మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట. వర్కింగ్ అవర్స్ వచ్చేసి అవర్ కస్టమర్ సపోర్ట్ ఆపరేట్ 24/7 బికాస్ హెల్త్ కేర్ నెవర్ స్టాప్స్ అనమాట. డ్యూరింగ్ ట్రైనింగ్ యూ విల్ రిసీవ్ లిస్ట్ ఆఫ్ అవైలబుల్ స్కెడ్యూల్ టు ర్యాంక్ ఇన్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్. సో మీరు 24/7 ఎన్విరాన్మెంట్ వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వీ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ అసైన్ షిఫ్ట్ దట్ అలైన్ విత్ యువర్ టాప్ చాయిస్ అండ్ మోస్ట్ కేసెస్ సక్సెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఇక్కడ కింద ఉంటుందన్నమాట. సో అక్కడ నుంచి మీరు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ సో ఇలా 1 by 1 ఫిల్ చేసేసి సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకు సెండ్ అవుతుందన్నమాట. సో త్రూ మెయిల్ ద్వారా వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే అవ్వడం జరుగుతుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.